శూరుడా యాకోబు రాజా నా హృదయ సింహాసనాసీనుడా నిన్నే స్తోత్రించి మెస్సయ్యా ఆరాధించి మనసారా కనపరదును నిన్నే స్తోత్రించి మెస్సయ్యా అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి దేవుని యొక్క మహాకృపలో 1995 సంవత్సరంలో నేను రేబాల గ్రామానికి రావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 97 సంవత్సరం ఆ ప్రాంతంలో మా ఊరు వదిలిపెట్టేసిన తర్వాత మేము నేరుగా ఈ ఊరికి వచ్చాం. మా ఊరు నుంచి ఈ ఊరికి వచ్చాము. ఈ ఊరికి వచ్చి ఆ ఇంట్లో చేరాము. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదా, అది లేదు అప్పుడు. ఒక పూరిల్లు నేను తాటాకిలి ఇల్లు, దాంట్లో మేము చేరాము. దీంట్లో అనుషమ్మ వాళ్ళు ఉన్నారు, అది కాడ కూర్చోండి. ఇది కూడా తాటాకిలి ఇల్లే. అయితే అప్పుడు మాకు పిల్లలు లేరు. ట్రాక్టర్లో మాకున్న కొద్ది సామాన్ వేసుకొని నేరుగా మా ఊరు నుంచి ఈ ఊరికే వచ్చాం. ఆ బయటంతా దుమ్ము, ఆ దుమ్ములో కూర్చొని చాలా ప్రార్థన చేస్తున్నాం ఆ స్థలంలో. దేవుడు అందుకే ఈరోజు దాన్ని అంత పెద్ద బిల్డింగ్ కట్టాడని మేము అనుకుంటున్నాం. అయితే ఈ ఊర్లో ఆ రోజుల్లో మాకు ఆహారం సరిగా లేకపోయినా నీళ్లు బాగుండేది. ఆ బోరింగ్లో నీళ్లు కొట్టుకుంటే చెమ్ములో నీళ్లు మొత్తం తాగేసేవాడిని. చాలా బాగుంటాయి నీళ్లు. అయితే దేవుని మహాకృపలో ఒక 6-7 నెలలు మాత్రమే ఈ ఊర్లో మేము ఉన్నాం. ఆ తర్వాత ప్రభు బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళమని స్వరం ద్వారా మాట్లాడినప్పుడు అతి కష్టం మీద ఇక్కడి నుంచి మేము బయలుదేరాం. బుచ్చిలో రెంట్ హౌస్కి అడ్వాన్స్ కూడా లేదు మా దగ్గర ఆ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మాటకి లోబడి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 6 నెలల్లోనే ఇక్కడ ఉండే వాళ్ళంతా మాతో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మేము వెళ్తున్నప్పుడు కొంతమంది ఏడ్చారు కూడా. ఇక్కడి నుంచి మేము వెళ్తున్నప్పుడు ఏడ్చారు, మీరు బాగున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చారు. సరే, దేవుని యొక్క పిలుపుకి మనం లోబడాలి. ఎందుకో మనం ఇక్కడికి వచ్చాం, మన ఊరి నుంచి. ఇక్కడి నుంచి దేవుడు మళ్ళా బుచ్చికి వెళ్ళమంటున్నాడు. ఆయన మాటకు మనం కాదనకూడదని చెప్పి వెళ్ళి అక్కడ ఒక బాడుగిల్లు తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు రేబాల గ్రామం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మనసు, ఆలోచన ఉండేది. ఎప్పటికైనా సరే రేబాల ప్రాంతంలో ఏడైనా సరే ఒక గృహం మనకు కావాలి అనుకునే మనసులో ఉండింది. మా ఇంట్లో కూడా నేను అనలేదు. తర్వాత ఈ 2023 సంవత్సరంలో తెలియని రీతిగా నేను పాస్టమ్ గారు ఒక వ్యక్తి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన మాకు ఈ ఇంటిని చూపించారు. అనుకోలేదు, అసలు గృహాన్ని చూడటానికి వస్తున్నామని మేము అనుకోలేదు. ఎందుకు వచ్చామో వచ్చేసాం అంతే. ఏంటి అనుకోకుండా వెళ్తున్నామని కూడా అనుకుంటా వచ్చాం. ఇక్కడికి చూసినప్పుడు ఇది ఇలా లేదు, చాలా గందరగోళంగా ఉండింది ఇది. అయితే దీన్ని చూసినప్పుడు పాస్టమ్ గారు ఏమన్నారంటే, ఇక టోనీ పరిచర్యకు వచ్చారు కదా, మనం బుచ్చిరెడ్డిపాలెంలో స్థలం కొని ఇల్లు కట్టి ఇవ్వాలి అంటే అది జరిగే పని కాదు. అది మనం నమ్ముకొని వచ్చినప్పుడు మనం ఏదో ఒక ఆధారం చూపించాలి అంటే, సరే ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కదా అంటే, మన దగ్గర ఉండి గోల్డ్ అయినా పెట్టేద్దాము, ఇల్లు మాత్రం తీసి ఇచ్చేద్దాం, పరిచర్య చేసుకొని బతుకుతారు, ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అని చెప్పి ఆమె నన్ను వెన్ను తట్టింది. వాస్తవంగా దీన్ని కొనేటప్పుడు డబ్బు లేదు మన దగ్గర. అలాంటి పరిస్థితుల్లో మరి నా దగ్గర ఒక బ్యాగులో 5,000 ఉంటే 5,000 ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాం. తర్వాత వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రభు చిత్తం అయితే ఇల్లు వస్తుంది, లేకపోతే 5,000 పోతాయిలే అనుకుని
ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థన అంతా ఈ ఇంటి గురించి ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి అప్పు అనేది సప్పు అనేది కాదు, కానీ ఏదో ఒక విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ సమయానికి ఫిబ్రవరి 2వ తారీఖు రావాలనేది మా ఆలోచన. ఇక్కడికి ఫిబ్రవరి 2 మా జీవితంలో బుచ్చిరెడ్డిపాలెం బాడుగింట్లో నుంచి ఆ సొంత గృహం, అప్పుడు పందిలు, అది కూడా అక్కడికి వెళ్ళిన రోజు ఫిబ్రవరి 2. ఆ రోజు రావాలి అంటే ఆ రోజుకి ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంతా జరగలేదు. ఇదంతా చాలా గందరగోళంగా ఉంది, కుదరలేదు. సరే, ఏదేమైనా ఫిబ్రవరి దాటక ముందే చేద్దామని ప్రయాసపడ్డాం. దేవుని కృపలో ఫిబ్రవరి 28వ తారీఖు అని ప్రార్థనలో పెట్టినప్పుడు ఈరోజు దేవుడు అన్ని అనుకూలపరిచాడు. మరి దేవుని యొక్క ఆశ్చర్య కార్యం చేతిలో లేని సమయంలో దేవుడు తన కృప చూపించి మరి మా ఊరు వదిలిపెట్టి ఎక్కడికైతే మేము వచ్చామో అదే ఊరిలో మరి పిల్లలకు ఒక గృహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. పక్కింట్లోనే మేము ఉండింది. ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా మనకి పరిచయమైనటువంటి వాళ్ళే. కాబట్టి ఈ యొక్క గృహాన్ని దేవుడు ఊహించని రీతిలో ఏర్పాటు చేశాడు. ఇది మనం తీసుకున్న తర్వాత దీన్ని బాడుక్కి అడిగారు, తర్వాత సేల్ కూడా అడిగారు, ఎక్స్ట్రా ఇస్తామని అడిగారు కూడా. కానీ దీన్ని కొనే ఉద్దేశం ఏంటంటే మనం అమ్ముకోవడానికి చేసుకోవడానికి కాదు, కానీ పిల్లలకు అవసరమైన ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది. దేవుడు ఇలాగ నడిపించాడు. మరి దీన్ని బట్టి నేను చాలా సంతోషపడుతూ ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకంటే కొంచెం కష్ట పరిస్థితుల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇది. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దాన్ని బట్టి మరి ఈ స్తుతి కుటికిని కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. కాబట్టి మరి దైవజనులతో, సంఘ బిడ్డలతో దేవుని మహిమార్థమై ఒక స్తుతి కూడికని జరిపి మరి ప్రభు నామాన్ని మహింపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీరు అందరూ రావడం చాలా సంతోషకరం. అందరికి కూడా మరొకసారి వందనాలు. మనందరం కలిసి ప్రభువును ఒకసారి మహింపరద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విషయమై దైవజనులతో సంప్రదించినప్పుడు నాయనా మంచిది, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి దైవజనులు యోహానయ్య గారు వచ్చారు. మరి దైవ సేవకులు కూడా పాలు మార్టిన్ గారు వారి యొక్క కుటుంబంతో కలిసి చాలా దూరం ప్రయాణం చేసి మన మధ్యకి రావడం జరిగింది. సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. దైవజనులు యోహానయ్య గారు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని సేవకులు అయ్యగారికి, డానియల్ అయ్యగారికి, కూడి వచ్చిన మీ అందరికీ, గృహ యజమానుడైనటువంటి టోనీ పార్ వందనాలు. చాలా కష్టజీవి టోనీ. నేను కూడా 2 మాటలు చెప్పి పెద్ద ప్రసంగం ఏం చేయను. మీకు తెలియని ప్రసంగాలు నా దగ్గరే ఉంటాయి. పెద్ద ప్రసంగం ఏం చేయను, కానీ మనుషుల జీవితాలని దేవుడు ఎట్లా మార్చగలుగుతాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా. నాకు నిజంగాను టోనీ పాల్ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు కూడా ఉంటే చాలా బాగుండేది. మరి ఆమె రాలేని పరిస్థితి. చాలా సంతోషంగా ఉంది నాకంటే ఇది. స్తోత్రం. టోనీ చాలా కష్టజీవి. ఆ కుర్రాడు చదువుకునేప్పటి నుంచి నాకు తెలుసు ఎంత కష్టజీవి అంటే. కాలేజీ ఉంటే కాలేజీకి వెళ్ళి, కాలేజీ లేకపోతే ఏ పనైనా చేసి, ఆ చేసిన పనిలో దేవుని భాగమును కరెక్ట్గా తీసుకుని వచ్చి ఇచ్చేవాడు. నేను తన ఇంటికి వెళ్ళి చూసినప్పుడు, దేవా ఈ బిడ్డను ఎట్లాగైనా సరే మీరు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పోతే
డానియేల్ అయ్య గారు నాకు తమ్ముడు సమానుడు. నాకు తెలియకోకుండా ఏం చేయరు ఆయన. అక్కడ ఆయన ఎక్కడ, ఇక్కడ వీళ్ళు ఎక్కడ, మధ్యలో నేను ఎక్కడ, పైనున్న దేవుడు ఎక్కడ. స్తోత్రం. అక్కడక్కడ వాళ్ళందరిని తీసుకొచ్చి కలిపేశాడు. కలిపేసి వాళ్ళు టోనీ పాలు ఇల్లుని చూసినప్పుడు నేను అడిగా, టోనీ ఎన్ని రూములు ఉంటాయి దానికన్నా, నేను నోటి మాటలతో చెప్పను, వచ్చి చూడు నువ్వే అన్నాడు. చూచినప్పుడు నాకు చాలా సంతోషం ఉంది. దేవుడు వాక్యం ఒక మాట సెలవిచ్చిందండి. నేను ఎక్కువ ప్రసంగం చేయను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదామండి. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య, మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రియ పరలోక ప్రభు, పరిశుద్ధమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించలేక ఉండలేకపోతున్నాం. మీ బిడ్డల పట్ల మీరు చూపిన ప్రేమ సామాన్యమైనది కాదు నాయన. మీ సన్నిధిలో మీ బిడ్డలమైన మేమందరం కూడుకుని ఉండగా కొద్ది నిమిషములు వాక్యమును మాట్లాడటానికి సహాయం చేయి. ప్రతి ఆటంకము, ప్రతి విధమైన అభ్యంతరాలను బంధించి, ఇక్కడ ఇల్లు లేక కలవరపడుతున్న వాళ్ళు, యాతన పడుతున్న వాళ్ళు, దీనహీన స్థితిలో కూడా ఉన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చు నాయనా. మీకు అసాధ్యమైనది లేదని వారు కూడా సంపూర్ణంగా నమ్మునట్లు కొద్ది నిమిషములు మీ పిల్లలతో మీరు తేటగా మాట్లాడవలసినదిగా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్యం, సుబుద్ధి కలిగిన భార్య, చెప్పండి చెప్పండి, ఈ రెండు ప్రాముఖ్యమే. ఏ చోటు తిరిగి వచ్చినా రాత్రికి ఇంటికి రావాల్సిందే. ఆ ఇల్లు చాలాసార్లు చాలామందిని చూస్తున్నప్పుడు, ఈ సంవత్సరం ఈ వీధిలో ఉంటారు, వచ్చే సంవత్సరం ఇంకొక వీధిలోకి వెళతారు. ఏంటంటే ఇల్లు కొనలేం, ఇల్లు కట్టలేం, మా పరిస్థితి అదండి అంటారు. అలాంటి వారిని చూసినప్పుడు జాలి పడటం తప్పితే మరేమీ కూడా చేయలేం. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును, అందరూ చెప్పండి అన్నమాట, ఏ మేలును నువ్వు అడుగు, ఏమడుగుతావో, కానీ యథార్థంగా ప్రవర్తించటం అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది గృహాలలో ఆ ఇంటి ముందు ఈ వచనం రాయబడి ఉంటుంది, ఈ గృహమునకు అధిపతి యేసయ్య లేదా యెహోవా. ఈ ఇంటిలో యేసు ప్రభు ప్రసన్నత ఉంది. మొన్న ఇంటికి చూసా, ఇంటి గేట్ మీద రాశారు యేసయ్య ఉన్నాడు జాగ్రత్త అని రాశారు. వీళ్ళు కుక్కున్నారు జాగ్రత్త అని రాస్తారు, యేసయ్య ఉన్నారు జాగ్రత్త ఏంటని అడిగా. వాళ్ళు అన్నారు, ఈ తినంగా కూర్చుని చాలామంది బీడీలు సిగరెట్లు కాలుతారండి, ఇక్కడ యేసయ్య ఉన్నాడు జాగ్రత్త అంటే ఇక్కడ కాలట్లేదని అన్నారు. ఇది కూడా చాలా తెలివైన వాక్యమే అనుకున్నాను నా మట్టుకు నేను. కానీ గృహాలలో యేసు ప్రభుని గూర్చిన నీతివంతుల గృహాలలో దేవుని గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడాలి. స్తోత్రం. నీతివంతుల గృహం ఆలోచన చేస్తే చాలామంది గృహాలు ఉన్నాయి. ఆ గృహాలలో బేపచ్చమైన టీవీలు, సాధారణమైన టీవీలు కాదు అవి. ఒక్కొక్క టీవీ వచ్చి 1,50,000 2 లక్షలు. ఇంటికెళ్తే ఫస్ట్ సేవకుడు చూపించేది సోఫా టీవీ. ఇదో మా సోఫా, ఇదిగో ఇక్కడ కూర్చోండి సార్ మీరు అంటారు. ఇటు కూర్చొని మేము ఉంటాం, ఇటు టీవీ ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమెంత ఖరీదు గల మనుషులు, మా టీవీ చూడండి అంటారు. నేను అనుకుంటా వీళ్ళంత చెత్తోళ్ళు లోకంలో లేరని నేను అనుకుంటా. నా ఆలోచన అది.
దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల గృహంలో చక్కని వాక్యాలు పెట్టారు. అక్కడ ఏమని పెట్టారంటే, నీ వలన ఆశీర్వదించబడి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడినట్లు దానిని ఆశీర్వదించని లోపల పెట్టారు. రెండోది, ఏ తెగులుని గుడారమునకు సమీపించనీయకు అని పెట్టారు. ప్రియరా, గృహాలు, పిల్లలు, భార్య ఇవన్నీ దేవుడిచ్చినయే. మనం కొనుక్కొచ్చుకుని మేము సంపాదిస్తాము అన్నవారు ఎవరు లేరు. ఒకవేళ సంపాదిస్తాము ఈ మూటిని అనుకున్న వాళ్ళు దొరకకుండా పోయినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గృహం మనం సంపాదిస్తే గృహాన్ని సంపాదిస్తాం. పిల్లల్ని దేవుడివ్వాలి, భార్యను దేవుడివ్వాలి. ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి అనేది ప్రాముఖ్యముగా క్రైస్తవులైనటువంటి మనం, యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి మనం, మన ఇల్లు దేవునికి నివాస యోగ్యమైన ఇంటిగా ఉండాలి. మన పిల్లలు ఎలాగ ఉండాలంటే, దావీదుతో అంటాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉన్నారు అన్నారు. ఒలేవ మొక్కల వలె ఉన్నారు అంటే ఆ పిల్లలకు మరణము లేదు అని అర్థం. దావీదు ఏమన్నాడంటే, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుతుంది అన్నారు. ప్రియులారా, చాలా ప్రాముఖ్యం. మీరు చాలామంది ప్రార్థనకు వస్తున్నారు, గృహప్రవేశానికి వస్తున్నారు, ప్రతి ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారు, బాగానే ఉంది. మీ కుటుంబంలోనికి యేసయ్య వచ్చి ఉంటున్నాడా, వచ్చి వెళుతున్నాడా? స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కుటుంబాలలో యేసయ్య ఉండటానికి ఇష్టపడే యుధముగా మన కుటుంబాలు ఉన్నాయా లేవా? తండ్రులైన వారు దేవుని వాక్యముని వింటున్నారు, వెళుతున్నారు. దేవుని మాట విన్నటువంటి జక్కయ్య ఒక టైంలో దేవుని మాటని విన్నాడంట, దిగమంటే దిగాడంట, అంతే. దిగమంటే దిగిపోయాడు. దిగటమే కాదు, నేను నీ ఇంట ఉండవలసి ఉందంటే అలాగేనని సంతోషంగా ఆయనను చేర్చుకున్నప్పుడు ఆ బైబిల్లో మాట ఏముందంటే, జక్కయ్య నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనేది చాలా ప్రాముఖ్యం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనే మాటను ఆలోచన చేసినప్పుడు చాలా కుటుంబాలలో ప్రార్థన లేదు. చాలా కుటుంబాల్లో ఉన్న పిల్లలు ప్రార్థన చేయట్లా. ఉదయం లేవటం, ఇన్ని గంటలకి ఈ టైం ఉందండి మా ఇంట్లో, ఈ టయానికి మా పిల్లలు లేస్తారు, ఖచ్చితంగా ఈ టైం నుండి ఈ టైం వరకు ప్రేయర్లో ఉంటారు. మా పిల్లలకి మేము నేర్పిన భక్తి లేదా మా పిల్లలకి మేమిచ్చిన ధన నిధి ఏమిటంటే అది ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది ప్రార్థన. ఇలా చెప్పుకుంటూ ఒక తండ్రి, ఇలా చెప్పుకుంటూ ఒక తల్లి ఆభరణముల కంటే, కొనుక్కున్నటువంటి బంగారం విలువైన వస్తువులన్నిటికంటే, మనం సంపాదించేటువంటి ధనధాన్యాల కంటే, ఇలాంటివి ఎన్ని కొన్న వీటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే మన పిల్లలకు భక్తి అనేది చాలా ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లల్ని కన్నాం, పెంచుతాం లేదో తెలీదు, ఒకవేళ ఎంతవరకు ఉంటామో తెలీదు, మధ్యలో మనం రాలిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ బాల్యము నుండి గనక వాళ్ళకి మనం యేసు ప్రభుని చూపించి, ఈ అవసరతైన, ఈ ఆపతైన, ఈ చదువైన, ఈ జ్ఞానమైన, ఫీజైన, యజ్ఞమైన ఈ విషయములో గనక మీరు దేవుని యందు భయభక్తులు కలిగి గనక ప్రార్థన గనక మీరు చేస్తే, మీ జీవితములో మేము ఇవ్వలేని ప్రతి ఆశీర్వాదమును దేవుడే ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా మన హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతా, ఎన్ని గృహాలలో తెల్లారుజాములేసి పిల్లలు ప్రార్థన చేస్తున్నారు? అలవాటు ఉందా, అలవాటు లేదా? అలవాటు ఉండాలి. రేపు టోనీ పాలు, అలాగే కీర్తి, వాళ్ళకు ఒక పిల్ల కూడా ఉంది. చూశారు పిల్లని ఎప్పుడన్నా మీరు? తర్వాత ఏం చూపిస్తాం ఈసారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేసి పిల్లకు ప్రార్థన నేర్పాలి, ప్రార్థన నేర్పాలి. ఇల్లు ఇచ్చాడు దేవునికి స్తోత్రం, భార్యనిచ్చాడు దేవునికి స్తోత్రం, భర్తనిచ్చాడు దేవునికి స్తోత్రం, సేవనిచ్చాడు దేవునికి స్తోత్రం. మన పిల్లల్ని దేవుని సన్నిధిలో సరిగా పెంచాలి.
ప్రియులారా, కుటుంబాలకు కావలసిన దీవెనలు, కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు ప్రార్థనా పూర్వకంగా మనం ఉన్నప్పుడు, ప్రార్థన జీవితాలతో మనం ఉన్నప్పుడు, బైబిల్ చదివే అనుభవంలో మనం ఉన్నప్పుడు, చెప్పిన వాక్యమును తప్పకుండా అంగీకరించాలి, ఈ వాక్యాన్ని బట్టి నేను నడుచుకోవాలి అనే ఒక తీర్మానం కలిగి కుటుంబాలు ఉన్నప్పుడు వాక్యం అనే ప్రతి విత్తనము మీలో పడి అది మొలిచి వెళ్ళి మీ పిల్లల దగ్గర పడి అది మొలిచి మీ కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఎలా ఉండాలి కుటుంబాలు? మీరు చదివితే యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే అతడు సంతోషంగా ప్రభువుని ఇంట చేర్చుకున్నప్పుడు ఆ ఊరోళ్ళు అందరూ అంటున్నారు, ఈ మనుషుడు ఎట్టంటాడు తెలుసా, పాపిష్టోడైనటువంటి ఒక ఇంట ఈయన వచ్చాడేంటి అన్నప్పుడు అతడు నిలబడి ఒక మాట అన్నాడు, ప్రభువా, ఎవని యొద్దనైనాను నేను అన్యాయంగా దేనినైనా తీసుకొనినా అతనికి తిరిగి 4 అంతలు చెల్లిస్తా అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమండి, మరి డబ్బు వచ్చిందని అల్లా ఎవరు? అక్రమంగా సంపాదించారని అల్లా ఎవరు? అతడు అక్రమంగానే సంపాదించాడు, గొప్పోడయ్యాడు. ఇప్పుడు దేవుడు తన వాక్యములు ఈ మాటను రాశాడంటే అతనిలో ఉన్న మార్పు చాలా గొప్పదై ఉంది. స్తోత్రం. మార్పు గొప్పదే. అన్యాయంగానో అక్రమంగానో కొనేసి సంపాదించేవాడి అంటే అది అన్యాయపు సిరైతే నిలవదు. కానీ దేవుని పేరట మనం ఉన్నప్పుడు, దేవుని చేత ఆశీర్వదించబడినప్పుడు మన కుటుంబమునకు రక్షణ వస్తుంది. ఒకనొకటి సందర్భంలో దేవుని కోపం దేశం మీద రగులుకుంది. ఎవరిని బ్రతకనేను అనుకున్నాడు దేవుడు. ఎవరిని బ్రతకనేను, మొత్తం చంపేస్తా, ఎవరిని బ్రతకనేను అని నోవాహుతో చెప్తున్నాడు. నోవాహు, ఈ తరము వారిలో నా దృష్టికి నీవు నీతివంతునిగా కనపడు. 7వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతివంతుడివై ఉండుట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ఇది ఈ వాక్యము విన్నప్పుడల్లా, ఈ వాక్యము చెప్పవలసి వచ్చినప్పుడల్లా ఒకసారి నేనాగి నా పిల్లలు ఎంక చూస్తా, నేనాగి నా కోడళ్ళు ఎంక చూస్తా, నేనాగి నా అల్లుళ్ళు నా కూతుళ్ళు ఎక్కడ ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే మీరు చాలామంది మీ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉన్నతమైన స్థితిలో పెంచుతూ విలువైన వస్త్రాలు కొంటూ బంగారు భవిష్యత్తు వేయాలి అనుకుంటున్నారు, వేస్తూనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వేస్తూనే ఉన్నారు. కానీ ఈ తరము వారిలో, ఇక్కడున్న వారిలో, రానున్న వారిలో, సంఘములో, గ్రామములో, పట్టణములో నీవు నా దృష్టికి నీతివంతుడిగా ఆడబడ్డావు. నీవును నీ కుటుంబమును వాడలో ప్రవేశించున్నట్లు. కుటుంబం చాలా ప్రాముఖ్యం. ప్రతి తండ్రికి కుటుంబం చాలా ప్రాముఖ్యం. కుటుంబాన్ని పట్టించుకోలేని వారు ఎవరైనా ఉండి బయటకు వచ్చి మేము గొప్పవడం అని చెప్పుకుంటే సుఖం లేదు. కుటుంబాన్ని పట్టించుకొని ప్రతి తండ్రి నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తావని యెహోషువ అట్లా అంటే ఇక్కడ దేవుడే అంటున్నాడు. లేదు, నోవాహు, ఈ తరము వారిలో నీవు నా దృష్టికి నీతివంతునిగా కనబడ్డావు. కొన్ని సంవత్సరాలు వాడగడుతున్నప్పుడు ఆ ఇంటి వారందరూ సామాన్లు అందించుంటారు. ఎవరు ఏ పని చేయాలో పని చేసి ఉంటారు. అది బయట వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా దేవుని ఉగ్రత రగులుకుంటుంది, వాడులో ప్రవేశించండి. అందరి దృష్టికి అతడు ఎగతాళి చేయబడిన వాడై
ఎవరు వాడలోనికి రానప్పుడు ఆ ఇంటి వారు కూడా ఆ తండ్రి ఏది చెప్పారో అది చేశారు. స్తోత్రం. ఆ భర్త ఏది చెప్పిందో భార్య అది చేసింది. కోడళ్ళు కూడా మీ నాన్నకి శాదత్వమే ఏమిటండి, ఏంటి తుఫాన్ అంటాడు, వాన వస్తుంది అంటాడు, వాడంటాడు. ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయా? రాలేదు కదా. వాడింతకుముందు భూమి మీద ఎక్కడన్నా ఉందా? లేదు కదా. అంతకుముందు వాడ లేదు, అంతకుముందు వర్షము లేదు, అంతకుముందు దేవుని ఉగ్రత కలిగినట్లుగా అప్పటికి ఎక్కడ దాఖలాలు లేవు. కానీ ఆ దైవజనుడు చెప్పిన మాట కుటుంబం వింది. స్తోత్రం. కొంచెం గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ దైవజనుడు చెప్పిన మాట కుటుంబం విందే. ఆయన ఉందంటే ఉంది. వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? నా పెనిమిటి దైవజనుడు, నా పెనిమిటితో పరమందున్న దేవుడు మాట్లాడతాడు. మా నాన్న దైవజనుడు, మా నాన్న చెప్పాడంటే దేవుడు చెప్తేనే మా నాన్న చేస్తాడు. ఆ కోడళ్ళు అనుకుంటున్నారు మా మామయ్య దైవజనుడు, మా మామయ్యకి చెప్పాడంటే దేవుడు చెప్తేనే మా మామయ్య గారు చేస్తారని. ఫ్యామిలీ ఒక్క యజమానుడు మాట వినాలి. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంతకుముందు ఎప్పుడు జరగలా, జరిగితే చెప్పున్నారంటే జరిగింది అనొచ్చు. జరగలా. ఇంతకుముందు ఒకసారి మనకు అంత సునామీ రావటం తెలుసు, మనకి తర్వాత కరోనా రావటం తెలుసు. వచ్చి నాకు ఇప్పుడు వస్తుందంటే అందరు జాగ్రత్త పడతాం. రాక మునుపు వస్తుంది అని అంటే ఆధారాలు లేకోకుండా ఎవరు నమ్ముతారు? ప్రజలో చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆధారాలు లేకోకుండా నమ్మలేరు. ఆధారాలు లేకోకుండా ఇంటి యజమానుడు మాట కుటుంబం నమ్మినప్పుడు, ఆ ఇంటి యజమానుడు దేవుణ్ణి నమ్మితే అక్కడున్న పిల్లలందరూ కూడా యజమానుడి మాట ఖచ్చితంగా నమ్మాలి. స్తోత్రం. ఆ భయంకరమైన పరిస్థితిలో వాడలో ప్రవేశించి వాళ్ళు సురక్షితంగా ఉండటానికి కారణం ఏమిటంటే ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఆ వాడకు సంబంధించిన పనులన్నిటిలో సహకరించారు. స్తోత్రం. సంఘమనే ఈ వాడలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు దేవుని మహోగ్రత రాక మునుపు, రెండో రాకడ మునుపు దైవజనుడు చెప్పిన ప్రతి వాక్యమును చూచా తప్పకుండా వాక్యమును వినాలి, వాక్యమును నేర్చుకోవాలి. ఈ వాక్యమును బట్టి నేను ఇలా నడుస్తాను అనుకున్నప్పుడు సంఘము కూడా క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. చెప్పట్ల స్తోత్రం. సంఘము కూడా క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. కారణం ఏంటో తెలుసునా? నేను మీది లైవ్ చూస్తూ ఉంటా. దైవజనుడికి చాలా భారం. లైవ్ చూస్తూ ఉంటా, చాలాసార్లు చూస్తూ ఉంటా, కొంత టైం చూస్తూ ఉంటా. ఎంత భారమో, ఎంత బాధ్యతో. ఎందుకో భారం తెలుసా? మీకు ఒక మాట తెలుసా? 100 మంది సంఘం ఉంటేనే నాకేం పట్టింది అన్నట్టుంటున్నారు చాలామంది. స్తోత్రం. 100 మంది సంఘం ఉంటే నాకేంటి అన్నట్టుంటున్నారు. ఎప్పుడు చూసినా ఆయన ఖాళీ ఉండడు. ఉదయాన్నే లేస్తాడు, చర్చిలోకి వెళ్ళిపోతారు. నాకు తెలుసు దినచర్య. తర్వాత వస్తారు, దినచర్య ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనలు. ఎందుకో తెలుసా? రక్షణ అనే వాడలో కుటుంబం ప్రవేశించున్నట్లు సంఘము కూడా రక్షణనే యేసుక్రీస్తు నిత్య రాజ్యములోనికి వెళ్ళాలి, మధ్యాకాశమునకు సంఘము వెళ్ళాలి, ఎత్తబడాలి అని అంటే దైవజనుణ్ణి సంఘము వెంబడిస్తూ ఉండాలి. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచోళ్ళైనా పాపిష్టోళ్ళైనా దేవుడు అని రుచి తెలిసిన తరువాత, ఆయన దేవుడు, భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు అని తెలిసిన ప్రతి వారు కూడా ఆ కుటుంబ రక్షణ కొరకు పాటుపడాల్సి ఉంది. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కుటుంబ రక్షణ కొరకు పాటుపడాల్సి ఉంది. మీకు తెలుసు యెహోషువ గ్రంథములో ఒక ఆమె కనపడుద్ది. ఆమె పేరు రాహాబు అనబడిన వేశ్య. ఆమెను గురించి ఆలోచన చేస్తాం చాలాసార్లు. వేశ్యలు బాగా కనబడేది ఏంటి? వాళ్ళ ఒంటిలో, వాళ్ళ ఒంటి మీద బంగారం, వెలగలిన వస్త్రాలు కనపడతాయి. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, వాళ్ళ దగ్గర ఉన్న స్ప్రే కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముఖానికి వేసుకుంటారు ఏంటి, మేకప్. మా వాళ్ళకి ఎందుకు తెలియదు?
స్తోత్రం. హల్లెలూయా. మా వాళ్ళకి ఎందుకు తెలియదండి? హల్లెలూయా. నాకండి పల్లెటూరు మాకు రాదు, మీకెందుకు రాదండి బాబు? స్తోత్రం. మేకప్ కిట్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే రాహాబు దగ్గర నుంచి సరఫరా చేయబడినాయి, అక్కడి నుంచి వచ్చినాయి. పూదండలు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయే. కానీ అంత వెండి, అంత బంగారం, అంత విలువగల ఇల్లు, ప్రాకారం పైన ఆమె ఇల్లు, ఆమెను చూచిన వాళ్ళందరూ ముక్తులయ్యే పరిస్థితి, ఆమె అందం అంత అంత ఆకర్షంగా ఉంటుంది. కానీ ఒక టైం వచ్చింది, లేదు అయ్యా మీ దేవుడి గురించి మేము విన్నప్పుడు మా గుండెలు మాలో కరిగిపోయినాయి, మీ దేవుని గొప్పతనాన్ని విన్నాం. మీరు ఓగును సీహోనును హతము చేసినప్పుడు ఎర్ర సముద్రము మీ దేవుడు మీ ఎదుటే ఎట్లా పాయలు చేశాడో ఆ సంగతులు మేము విన్నామయ్యా. అంతే. ఇక ఆ సంగతి విన్న తర్వాత మా గుండెలన్నీ జారిపోతూ ఉన్నాయి. నిశ్చయంగా ఈ దేశమును దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు. స్తోత్రం చెప్పండి. నమ్మేసింది. ఆమెకెళ్ళి ఎవరో కూడా ఉపదేశం చేసి ఇన్ని రోజులు నడిపించిన వారు లేరు. వారిని చూచింది, నమ్మేసింది, వింది అంతకు ముందు. అంతే. అయ్యా నేను మీకు నిజమా ఉపచారం చేశా, మీరు నాయందు గనక ప్రేమ, మీకు దయ గనక ఉండుంటే నాకు కూడా ప్రత్యుపకారము మీరు చేయండి. ఏం చేయాలి? వాళ్ళని అడిగింది, ఈ దేశమును నిశ్చయంగా మీ దేవుడు మీకు ఇస్తాడు. చెప్పండి, నేనును నా తండ్రి ఇంటి వారును. బైబిల్ చూడండి, నేనండి చూడకుండా చెప్తున్నాను, మీరు నన్ను చూస్తే చెప్తున్నారేంటి? నేనును నా ఇంటి వారును నా అన్నదమ్ములను అక్క చెండ్రులను చావకుండా బ్రతుకున్నట్లు, స్తోత్ర, నాకు నిజమైన ఆనవాలు నాకు ఇవ్వండి అయ్యా. అడిగారా ఎప్పుడైనా ఈ మాట? హల్లెలూయా. ఇల్లు కావాలయ్యా ప్రార్థన చేయండి, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలయ్యా ప్రార్థన చేయండి, వాళ్ళ చదువుల కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. కానీ నేనును నా తండ్రి ఇంటి వారును నా అన్నదమ్ములను అక్క చెల్లులను మాకు సంబంధించిన వారు చావకుండా బ్రతుకున్నట్లు, మా కుటుంబాన్ని అంతా రక్షణ మార్గము కలుగునట్లుగా మాకు ఒక ఆనవాలు ఇవ్వండి అయ్యా. దైవజనుడా మా కొరకు ప్రార్థన చేయండి. ఏమనో మా కుటుంబం అంతా రక్షణ పొందాలి. నా తల్లి నా తండ్రి, ఆమెకి ఆశ ఉంటుందని ఎవరైనా అనుకుంటారు? అసలు ఆమెకు ఆయాశ ఎందుకు ఉంటుంది? ఆయాశ ఉంటే అటువంటి జీవితంలో ఎందుకు ఉంటుంది? కానీ ఆశ అదే. కానీ ఆ దైవజనులను చూసిన తర్వాత ఆమె ఆశ అంతా ప్రభువు వెళ్ళిపోయింది. చెప్పండి స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమె ఆశ అంతా ప్రభువే. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యవనస్తులైనటువంటి కీర్తికి, టోనీకి నేను చెప్తున్న పని ఏంటంటే, పరిచర్య చేయండి, నమ్మకంగా చేయండి, ప్రార్థన చేయండి, నమ్మకంగా చేయండి, తొందరపడవద్దు. డానియేలు గారి సాక్ష్యం, వర్షం కారుతుంటే ఆ పైన పరజ ఒకటి వేసుకుని కారుకోకుండా, వర్షం మీద పడుకోకుండా జాగ్రత్తగా ఉంటే 50 రూపాయలు బాడిగ కట్టలేకపోతే, వాళ్ళతో ఇబ్బంది పడితే అక్కడ కూర్చుని ఏడ్చినటువంటి దినాలని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థన బట్టి ఉంటాం. ఏంటండి? ప్రార్థన బట్టే అది ఉంది. దేవునికి స్తోత్రం. మీరు అడుగుపెట్టిన స్థలమే కానీ, మీరు కన్నీరు గార్చిన స్థలమే కానీ, మీరు అడుగుపెట్టి దీవించిన స్థలమే కానీ, దీవిస్తానని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాలు నమ్మదగినవై ఉన్నాయి. స్తోత్రం చెప్దాం గట్టిగా. పిల్లలు మీరు గమనించండి, యవన పిల్లలు మీరు చాలామంది ఇక్కడ పరిచర్య కూడా సిద్ధపడుతున్నారు. నమ్మకంగా, దేవునికి నమ్మకంగా, ఆత్మల పట్లే భారం, ఆత్మలను ప్రభువుకి రక్షించి అప్పగించాలి. లోతైన మర్మాలు వారికి తెలిసినా తెలవకపోయినా యేసుక్రీస్తు దేవుడు అంతే, యేసుక్రీస్తు రక్షకుడు అంతే, యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడంతే. ఈ బోధతో ప్రారంభం చేయండి మీ జీవితాలు. మీ కుటుంబం ఇవాళ ఇల్లు ఎలా కట్టుకున్నారో అన్ని కుటుంబాలు కూడా పరలోకములో కనబడును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇది ఆశ. దైవజనులు అనేవారు ప్రతి వారు శ్రమల్లో నుండి అడుగులు వేయాలి, వేస్తారు. స్తోత్రం. అయ్యగారి సాక్ష్యం కూడా అంతేననుకుంటా.
శ్రమల్లో నుండేనా? శ్రమల్లో కష్టాల్లో నుండే. మా సాక్ష్యం కూడా అంతే. చాలా ఇరుకులు ఇబ్బందులు ఎప్పటికప్పుడే మమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. అవి పలకరించిన ఇట పలకరించి వెళితే ఇటు నుండి ఆశీర్వాదపు జల్లులు వస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి పలకరించి కృంగదీసినాము అనుకుంటాయి. మేము కృంగకు మునిపే దేవుడు మళ్ళా లేవనెత్తి అంతకంటే అద్భుతమైన కార్యములు నమ్మకమైన సేవకులకు మాత్రమే చేస్తాడు. స్తోత్రం. ముక్కుసూటిగా దేవుని పని చేయి, నీకేం కొదువై ఉండదు. ప్రియులారా గమనించండి. మంచిది, మీరందరూ కుటుంబాలతో వచ్చారు. మీరు రక్షణ పొందండి. మీ కుటుంబాలని దేవునిలోనికి నడిపించండి, ప్రతిష్టంగా ఉంచండి. ఇవి తాత్కాలికమైనటువంటి ఇల్లే. మీకు తెలుసా ఇవి? అంతేనా? అబ్రాహాం అంటున్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. అడిగారంట వాళ్ళు, అయ్యా ఇంతమంది పనివారు అబ్రాహాం దగ్గర శూరులైన పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు? 318 మంది శూరులు ఉండగా వాళ్ళు అడిగారంట, ఏమండి ఇంతమంది పనివారు, ఇన్ని మందలు, ఇంత ఉన్నవాడివి, ఇటు చూస్తే ఇటు నీదే, ఇటు చూస్తే ఇటు నీదే పొలం, మరి గుడారాలో ఉన్నావేంటయ్యా అన్నారంట అమాయకంగా. ఈయన అసాధ్యమైన మాట ఏం చెప్పాడు తెలుసా? ఇదా టెంపరీ కదండి ఇవి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇదేముందండి బాబు, టెంపరీ అండి ఇది. మరి మీరు ఎక్కడుంటారండి? ఆయన చెప్తున్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఇక్కడ నుండి అక్కడికి దృష్టి నిలిపాడు. దైవజనుడు, దేవుని పిల్లలు అందరూ అలాగే నిలుపునుగాక. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఇచ్చాడా? సంతోషం. ఇపోయిన సంతోషం. హల్లెలూయా. అసలు ఇవ్వకోకుండా ఉండే ప్రసక్తి లేనే లేదు. ఇస్తాడు, కానీ దీని మీద దృష్టి నిలపవద్దు. దాని మీద దృష్టి నిలిపితే దీన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రమక్రమంగా మినిస్ట్రీ వర్ధిల్లుతూ ఉంది. మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబము వర్ధిల్లును గాక. గట్టి చెప్దాం హల్లెలూయా. మీ కొత్త పాటలన్నీ నేను వింటున్నా, డిసెంబర్ నుండి వింటున్నా. ఎవరికాళ్ళు కొత్త పాటలు పాడుతున్నారు యేసయ్య. నాకు కూడా మొగోళ్ళకి కాకుండా పార్టీ అయ్యి అనుకుంటున్నాను నేను కూడా. స్తోత్రం. డానియేల్ గారు పాడిన పాట అట్టుంటే అమ్మగారు పాడిన పాట కూడా చూశాను నేను. మంచిది కదా. అందరూ కృపావరాలతో ఆత్మ ఫలాలతో ఫలించి అభివృద్ధి పొందండి. టోనీ, కీర్తికి దేవుడు మంచి ఇంటిని గిఫ్ట్ ఇచ్చాడు. పితరులు ఇచ్చిన, నువ్వు సంపాదించావు, పితరులు ఇచ్చారా? టోనీ పాలు కూతురికి తన పితరుడు ఇచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. మీరు కూడా కట్టాలి ఇట్లాంటి ఎన్నో. ప్రైజ్ ది లార్డ్. కడతారా? కట్టిస్తాడా? కట్టించలేడా? నమ్మకమే. మంచిది. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. పాల్ మార్టిన్ గారు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని మహా ఉన్నతమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండోసారి మీతో ఈ రీతిగా దేవుని యొక్క ప్రేమను బట్టి మరి దేవుని దాసులు దానియేల్ గారి పరిచర్యలో కుమారుడు టోనీ ద్వారా ఆహ్వానించబడుచు ఈ రెండవ పర్యాయము మరి ముఖ్యంగా దేవుని దాసుల గృహములో దేవుడు చేసిన ఒక ఉన్నతమైన నూతన కార్యమును బట్టి స్తుతిస్తూ మీతో కూడా కలిసి దేవుని మాటలను నేర్చుకుంటూ పంచుకుంటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు, నాతో కూడా ఉన్నటువంటి సేవకులు, తోటి దైవ సేవకులకి అందరికీ వందనాలు. సరే, మంచిది. దేవుని మహాకృపలో ఇంకా వాక్యాన్ని వినే సమయం కాదనుకుంటున్నాను. కారణం ఏంటంటే మరి మధ్యప్రదేశ్ బాధపడుతూ ఉంటుంది కదా. కాబట్టి మధ్యప్రదేశ్ పనికి మనం వెళ్ళాల్సిన వాళ్ళం. మళ్ళీ సరే, నేను అనుకుంటాను ఒక విషయం, 3 విషయాలు మాత్రం గుర్తు చేస్తాను. మనకు
దేవుని యొక్క కృపను బట్టి 3 నివాసాలు అని చెప్తాను నేను. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గృహము, దేవుడే మనకు గృహము, దీంతోపాటు నిత్యమైన నివాసం. చెప్పండి ఎన్ని? దేవుడు మనకిచ్చిన ఇల్లు, దేవుడే మనకు ఇల్లు, మరి ఒక ఇల్లు నిత్యమైన నివాసం. బైబిల్ గ్రంథంలో 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం ఇప్పుడు దాకా సేవకులు చెప్పారు కదా. మొదటి వచనంలో ఇలా ఉంటుంది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయింది చాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. ఈ మధ్య మా చర్చ్ మెంబర్ ఒక ఆయన, 2 గవర్నమెంట్ లెక్చరర్స్ ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు అంటే దాదాపు ఒక ₹1,00,00,000 దగ్గర కట్టి ఓపెనింగ్కి అందరినీ పిలుచుకున్నాడు. బంధుమిత్రులను పిలిస్తే నేను ఒక 4 మాటలు గ్రీటింగ్స్ చెప్తాను అంటూ ఉన్నాడు. వాళ్ళ బంధువు అంటే బావవర్స మా అవుతాడు, నేనే నడిపిస్తా ఉన్నా. సరే చెప్తున్నానా అంటే ఆయన అంటాడు, వాళ్ళిద్దరిని పిలిచాడు పని మేళ, ఆ ఇంటి ఓనర్ గారిని, అదే ఇల్లు కట్టుకున్నటువంటి అలెక్సర్స్ ఇద్దరిని పిలిచి, మీరు ఇల్లు కట్టుకున్నారు చాలా సంతోషమే, కానీ బ్రదరు ఈ ఇల్లు నిత్యమైంది కాదు, ఈ పగిలిపోద్ది, ఇది పడిపోద్ది, ఇవన్నీ పడిపోతాయి, పగిలిపోతాయి ఒక రోజున. సంతోషమే, కానీ దాని మీద దృష్టి పెట్టుకొని బ్రతకటం మంచిది. ఇదే నా గ్రీటింగ్స్ అని పెట్టేశాడు. వీళ్ళ మోకాళ్ళు ఎలా ఉన్నాయంటే కొంచెంసేపటికి చూశాను. అప్పుడు దాకా ఆనందంగా ఆ ప్రకాష్ గంటేల గారు ఇంకా 2-3 దేవుని సేవకులు వచ్చారు, కొన్ని మాటలు పంచుకున్నారు. కొంచెం మాడినట్టుంది. నేను కూడా అన్నాను, మార్చాల్సిన అవసరం లేదు, చాలా మంచిది, దేవుని వాక్యం అది. గుజరాత్లో భూకంపం వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది కదా. ఆ భూకంపం వచ్చినప్పుడు స్కూల్లోనేమో ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి ఎదురుగా ఒక కొండ మీద హిందూ టెంపుల్ ఉందంట. టెంపుల్ అలా ఊగటం చూశారంట వీళ్ళు, పేపర్లో చదివాను నేను. ఆ టెంపుల్ అలా ఊగుతుందంట. టెంపుల్ ఊగుతుంది ఏంటనే లోపల ఈ బిల్డింగ్లన్నీ పడిపోతుంది కదా. అప్పుడు శవాలు కుక్కలు తినడం, పక్షులు తినడం, ఎత్తేవారు లేని పరిస్థితులు ఎదురైంది. ఎందుకంటే గుజరాత్ అంటేనే మోడీ గారి ప్రాంతంగా, అప్పటికే బాగా ధనవంతులు ఉన్న ప్రాంతం. పాపం ఒక్కడ కూడా ఆ దేశానికి సేవ చేసేవాడు లేడంట ఆ రాష్ట్రంలో. అంటే ఒక సైనికుడిగా కూడా ఎవడు వెళ్ళడంట, సంపాదించుకోవడం దేశమంతా, దేశ సంపద అంతా అక్కడే ఉంటుంది. అలాంటి రాష్ట్రం కూడా పాడైంది. కాబట్టి భూమి మీద మన నివాసాలు ఏమయ్యాయి కాదు, నిత్యమైన శిథిలమైపోయాయి. చెప్పండి, ఇది కూడా మన నివాసమే, ఇది దేవుడిచ్చిందే, ఈ ఇల్లు దేవుడిచ్చిందే. దేవునికి స్తోత్రం చెబుతూ నిత్యము భూమి మీద జీవించినంతకాలం ఇంకొక నివాసాన్ని మనం కోరుకుంటే, ఇందాక అయ్యగారు చెప్పారు చూసి ఇంట్లో నేను కూడా చదివాను, ఏ తెగులు ఈ గుడారాన్ని సమీపించదు. ఏ తెగులు గుడారాన్ని సమీపించకుండా ఉండాలంటే అది మనం పెట్టుకోవటమే కాదు, ఆ బోర్డు పెట్టుకోవటం మంచిదే, దేవుని వాక్యం ఇంట్లో ఉండటమైనా ఎక్కడ ఉండటం మంచిదే. అదే సమయంలో 91వ కీర్తనలో 9వ వచనం నుండి ఇచ్చిన వాగ్దానానికి సపోర్టుగా ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అది. 91వ కీర్తన 9వ వచనం చదువుతారా దయచేసి? యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాసముగా, ఇది మనమే చేసుకోవాలి. మనం ప్రభువా నీవు నాకు నివాసంగా ఉండాలి, ఇవి నాకు ముఖ్యం కాదు. ఇప్పుడు యోబు గారు అంత మహాభక్తుడు, ఆ పెద్ద బిల్డింగు సుడిగాలు కొట్టి పడిపోయి 10 మంది పిల్లలు చనిపోయారంటే ఎంత ఏడవాలి కదా. కట్టుకున్న రోజు మరి ఎంత ఆనందపడి ఉంటారు, పిల్లలు పుట్టినరోజు ఎంత ఆనందపడి ఉంటారు. అదే ఆనందం ఎప్పుడుందో తెలుసా ఆయనకి, అదే కృతజ్ఞతాస్తుతి ఎప్పుడుందో తెలుసా? వాళ్ళ ఆవిడలో లేదు, కానీ ఆయనలో మాత్రం దేవుడు మేలు చేసినప్పుడు సంతోషించి స్తుతించాం కదా. కీడు చేసినప్పుడు కూడా ఏం చేయాలి? ఇది కూడా మన ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు చేదు కాకరకాయలు తింటాం, తర్వాత మనం ఏం తింటాం? అన్ని రకాల మటన్లు, చికెన్లు, అన్ని రకాల కూరగాయలు తింటూ ఉంటాం. దాంతోపాటు దేవుడు ఈ కూడా ఇచ్చాడు, ఈ కూడా
అలవాటు పడ్డట్టు. నిజమే. దాదాపు మేము 15 సంవత్సరాలు నిత్య నివాసం లేదు. మమ్మల్ని అక్కడి నుంచి ఈడు మా మతం కాదని ఎల్లగొట్టారు. ముగ్గులు వేయట్లేదని అద్దెకుండా ఇంట్లో ఎల్లగొట్టారు. 2 సంవత్సరాలకు తిట్టి ఎల్లగొడితే దేవుడా ఏరే ఊరు నేను అసలు ఈ ప్రాంతానికి నెల్లూరు తర్వాత సోమశిల ఏరియాకి పెనబద్వేలు అవి ఉన్నాయి కదా, తర్వాత కలువ అవి ఉన్నాయి కదా, అటు నేను చాలా 95 నుండి బాగా వచ్చేవాడిని. ఈ ఏరియాకి నేను 96లో రావాల్సింది. ఆ 96వ సంవత్సరంలో రావడానికి ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, సోమశిలలో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేస్తాడు. మా ఏరియాకి సింగర్గా వచ్చేవాడు. బ్రదర్ ఇటు సేవ ఉంది, నేను ఎక్కువ చేయలేను కానీ మీరైతే చేస్తారు అన్నాడు. అక్కడ పిలుపుని బట్టి వెళ్ళాము. తర్వాత వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ నాకు అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి. మొత్తానికి నా పిలుపు ఏర్పాటు ఏంటంటే దేవుడు అక్కడికి రమ్మన్నాడు. ఉద్యోగం అన్నీ మానేసి సర్టిఫికేట్లు కూడా తీసుకోకుండా సేవకు వచ్చేసినోడిని కొంచెం ఆశ కలిగింది ఆ సమస్యలకు తట్టుకోలేక. అప్పుడు నేను ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు మాట్లాడి ఇక్కడ నాకు బహుజనం ఉన్నది అన్నాడు. అయ్యా వద్దు, నేను రాలేను, ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్పేసి వస్తూనే ఉండేవాడిని. దాదాపు 99 2003 2004 వరకు వచ్చాక అక్కడి నుంచి రావట్లేదు ఇటు, మళ్ళీ టోనీ ద్వారా వస్తున్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సమయాల్లోనే దేవుని మహాకృపను చాలా పరిచర్య అప్పుడు అవన్నీ ఆ తెలుగంగ ప్రాజెక్టు ఉన్నాయి కదా, అవన్నీ తిరిగి సువార్త కూడా చేసేవాళ్ళం. దాదాపు ఇప్పుడు కూడా సహోదరులు ఉన్నారు నాకు పరిచయమైన సహోదరులు ఈ నెల్లూరులో కూడా నాతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి సేవ చేసిన సేవకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో, ఇల్లు లేని పరిస్థితుల్లో, తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఊరు వదిలేయాల. తర్వాత బొంబాయి వెళ్తే అక్కడ కూడా ఒక మంచి పరిచర్య, ఇక్కడ ఉండండి అని ఎన్నో విధాలుగా మమ్మల్ని ప్రెస్ చేసిన నాకు భయం వేసి నేను అటు కూడా వెళ్ళడానికి ఇష్టపడలా. దేవుని మహాకృపను బట్టి ఆ పరిచర్యలో ఉండినందువలన దేవుడు మాకు కూడా ఒక చిన్న ఇల్లు, చక్కని మందిరం, మరి అయ్యగారు లాంటి పెద్ద మందిరం కాకపోయినా పర్లేదు, ఒక 60 అడుగులు పొడవు 30 అడుగులు వెడల్పు కలిగిన బిల్డింగ్ను దేవుడు మా కొరకు కట్టించేశాడు. దేవుని మహాకృపను బట్టి చెప్తున్నాను విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఏమయ్యాయి అంటే ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో ఒకవేళ దేవుడు తీసివేసిన అప్పుడు దాకా మనం ఎవరి నివాసంగా కలిగి ఉండాలంటే దేవుని నివాసంగా యెహోవా నీవే మాకు ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాసముగా చేసుకున్నావు. ఈ మాట చెప్పాలి, మనం దేవుడితో ప్రతిరోజు చెప్పాలి. నిజమే, అయ్యగారు చెప్పినట్లుగా ఆ మాట నన్ను చాలా బలపరుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ మాట చదువుకున్నప్పుడల్లా మీరు ఒకసారి ఆ మాట చదువుతారా? 22వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలోనే ఉంటుంది కదా, 7వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. 28 చదివి 29 చదవండి, కొంచెం మనకి ఒక అవగాహనకు ఉంటుంది. చదువుతారా అమ్మా? ఎక్కడ చదువుతున్నా? 7వ అధ్యాయం 2వ సమూయేలు 7వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నా ప్రభువా ఏంటంట, మేలు దయచేయుదునని నీవు నీ దాసునైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు కనుక. అంటే ఇంతటితో తృప్తి పడినట్లేదు కదా ఈ మాట. నీకు చాలా మేలు చేస్తాను, నీ తర్వాత నీ పిల్లలు నీ సింహాసనం మీద కూర్చునేటట్లు చేస్తానని ఆశీర్వాదకరమైన మాటలు పలికినప్పటికీ సంతృప్తి పడక నీవే మాట సెలవిచ్చావో దేవుడా, ఆ మాట సత్యము, నువ్వు దేవుడవు కనుక ఏ మాట సెలవిచ్చావు మాట నిజంగా నెరవేరుతుంది అనుకుంటూ ఇంకొక 29వ వచనంలో అంటున్నాడు, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. కోరుకునే ఆశీర్వాదం ఏంటంటే నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. నీ సన్నిధిలో ఉండడం అంటే అసలు ఈ ప్రార్థన చేస్తారా? ప్రభువా మాకు ఇది లేదు, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని చేస్తారు. మా పిల్లలకు ఉద్యోగం, మంచి చదువు కావాలి అని చేస్తారు. కానీ ఏమండి మా ఇది ఒక దైవజనులు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద సేవకులు వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడతాం? మా పిల్లలు ఎప్పుడు 5 గంటలకు లేచి 1 గంట ప్రభుతో గడిపేటట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకుంటారా? మా వాడికి జ్ఞానం కొంచెం తక్కువైంది అయ్యగారు, ఫస్ట్ క్లాస్లో రావట్లేదు, ఫస్ట్ క్లాస్లో రావాలని ప్రార్థన చేయండి అంటారా ఎక్కువగా? న్యాయం చెప్పండి, దేనికోసం ఎక్కువ అడుగుతారా?
కదా. ఒక 5 గంటల నుండి 6 గంటల దాకా దేవుని సందులో గడిపి వాక్యం ఒక అరగంట చదివి ఒక అరగంట ప్రార్థన చేసుకునేటట్టు చేయండి ప్రభు అంటారా? దేవుని కృపను బట్టి నేను అదే కోరుకునేవాడిని ప్రభువుని. అందుకనే మా ఇంట్లో ఎవరు వచ్చినా, చుట్టాలు బంధువులు వచ్చినా 6 గంటల నుండి 7 గంటల వరకు, అంటే దాదాపు మేము కూడా చర్చిలోకి 3:30 కల్లా వెళ్ళిపోతాం. 6 గంటల వరకు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మళ్ళీ గృహంలోకి వచ్చి కూడికి పెట్టుకున్నాం. అంటే బంధుమిత్రులు ఎవరైనా ముసలి మొక్కోళ్ళు ఉన్నా సరే కూర్చోవాల్సిందే, ఇక సమస్య లేదు. ఒకవేళ చర్చిలో కొంతమంది యవనస్తులు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి కూర్చొని చక్కగా ఈ రోజు వరకు కూడా మేము 3:30కి లెగిసాము ఈరోజు ఇక్కడికి రావడానికి. మా కుటుంబ ప్రార్థన చేసుకుంటానికి టైం ఉండదని ముందు అది చేసుకొని బయలుదేరాం. ఎందుకంటే అదే మా ఆస్తి, అదే మా ఐశ్వర్యం, దానికంటే మించింది ఏం లేదు. దావీదు కూడా అదే కోరుకున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? దయచేసి నీ దాసుడైనా నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించువా, నీ ఆశీర్వాదాన్ని పొంది నీ దాసుని కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక అని కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ గృహాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? మనము కూడా ఈ గృహములో ఉంటాయా, ఇది కాదు మాకు నిత్య నివాసం, నీవే మాకు నిత్య నివాసం అని చెప్పుకొని ఆయన నివాసంగా చేసుకుంటే అప్పుడు 9వ అధ్యాయం 91వ కీర్తనలో 9వ అధ్యాయం మన జీవితంలో నెరవేర్చితే 10వ వచనం నుండి అప్పుడు నెరవేర్పు. 10వ వచనంలో ఏముంది? అది ఉంటుంది, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. ఆ వాగ్దానాలు ఈ భూమి మీద ఉండగా నెరవేర్చడం చూస్తాము. ఆ తర్వాత 3వ నివాసమైన నిత్య నివాసం. ఇందాక చదివారా 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడు చదవండి, మళ్ళీ ఒకసారి పూర్తిగా చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాకుండా, ఇక్కడ ఇందాక టోనీ చెబుతున్నాడు, అబ్బో నేను పొద్దుడు దాకా కూడా అంత పనే కదా నాన్న అని చెప్తున్నాడు. నిన్న కూడా చాలా అయ్యగారు కూడా ఇందాక చెప్పి ఇదంతా ఆగంగా ఉందని కదా. ఎంత పని చేస్తే ఇదయింది. ఈ చక్కగా లోపల రూములు చూస్తుంటే, ఆ కర్రలు చూస్తుంటే చాలా చూడముచ్చటగా చాలా చక్కని గృహాన్ని దేవుడు వీళ్ళకి ఏర్పాటు చేశాడని ఆనందించాలనిపిస్తుంది కదా. దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ గృహమును చూసి సంతోషిస్తున్నాం. ఇది చేతి పనితో జరిగింది, కానీ దేవుడు ఏం చేశాడంట? చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము. హల్లెలూయా. ఎక్కడుందండి? పరలోకములో మనకి చేతి పని కాకుండా మనం చేసే పని లేదు, ఆయనే మన కొరకు కట్టి, ఇదిగో అక్కడ మనకేం చేస్తానన్నాడు? వెళ్తా నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, అక్కడ చాలా ఉన్నాయి స్థలాలు సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడ సిద్ధపరిచి నేను మళ్ళా వస్తాను, నాతో కూడా మీరు ఉండటానికి తీసుకెళ్తాను అన్నాడు. దాని కొరకు సిద్ధపడాలి. అది నిత్యమైన నివాసము. ఆ నివాసంలో ఉంటూ ఆ నివాసాన్ని కొరకు ఎదురు చూస్తూ భూమి మీద మనము కూడా దేవునికి ఒక నివాసముగా, ఎప్పుడూ మనం దేవునికి నివాసముగా కట్టబడేవారుగా ఉండాలని ఇక నేను ముగిస్తున్నాను. ఎఫెసీ 2:21-22 తర్వాత చదువుకోండి. తర్వాత హెబ్రీ పత్రిక 3:6 చెప్తుంది. ఈ విషయమైనటువంటి వాగ్దానాన్ని కలిగినటువంటి మనమందరం కూడా ధైర్యముతో ఉండాలంట. 6వ వచనం చదవండి, హెబ్రీ పత్రిక 3:6. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆ ధైర్యం కలిగి ఆయన మనకున్నాడు, ఆ ఇంట్లో మనల్ని చేర్చుకోవటానికి మనకున్నాడు. ఈ ఇల్లు ఇచ్చి ఈ ఇంట్లో ఆయన నివాసంగా కలిగి ఉన్నప్పుడు ఏ తెగులును సమీపించకుండా, అపాయమును రానీయకుండా కాపాడటానికి మనకున్నాడు అనే ధైర్యంతోటి ఇంకేం కావాలి? నేను ఒకరోజు నిత్య నివాసంలోకి వెళ్తున్నాననే నిరీక్షణతో కూడిన ఉత్సాహము ఏముండాలా? ఏడుపు ముఖం కాదు. కష్టాల్లో కూడా ఆనందించేది ఎవరో తెలుసు? దైవజనులు కదా. రాళ్ళబెట్టి స్టెప్పన్ను కొడతా ఉంటే నన్ను కొడుతున్నారనే కోపం కానీ బాధ కానీ లేకుండా ఆకాశం తెరవబట్టం చూస్తున్నాను, తండ్రి కుడిపార్శ్వమున ప్రభువును ఆసీనుడిగా చూస్తున్నానంటూ ఆనందిస్తూ, తండ్రి ఇదిగో ఈ దోషం వీరి మీద మోపొద్దు అంటూ చనిపోయి ప్రభు. ఎందుకంటే చిక్కమణి గారు ఒక మాట ఒక చోట చెబుతుంటే నేను విన్నాను.
ఒకసారి సువార్త సేవలో ఉంటున్నప్పుడు ఆయన తీసుకొని రాళ్ళు పెట్టి కొట్టారు, కొట్టడానికి ముందుకు వచ్చారంట. అప్పుడు మీరు నన్ను తొందరగా కొట్టి చంపారనుకో, నేను తొందరగా పోతా కాబట్టి నాకు ఆనందమే అన్నాడంట. హల్లెలూయా. నాకు చక్కని గృహప్రవేశం అక్కడ జరుగుద్ది, ఇక్కడ తొందరగా పోయానంటే పౌలు గారు అంటాడు, అసలు తొందరగా ఈ శరీరాన్ని విడిచి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ దేవుని పని చేయడానికి ఇక్కడ ఉండాలని ఉండటమే తొందరగా వెళ్ళాలని అనిపించేదంట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం కలిగి ఉండాలి? భూమి మీద ఉన్న కాలంలో ధైర్యమును, నిరీక్షణతో కూడిన నిరీక్షణ వలన ఉత్సాహమును. ఈ ఉత్సాహం పోనీయొద్దు. ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో చూస్తున్నాం, పేపర్లలో న్యూస్లో చూస్తున్నామా లేదా? శరీర సంబంధమైనవి కాదు, మన అన్ని ఆత్మ సంబంధమైనవి. కానీ ఇది ప్రార్థన, క్షమాపణ, శపించు వారిని దీవించటం, హింస పెట్టేవారి కోసం ప్రార్థన చేయటం, నీతి నిమిత్తం హింసలు వస్తే ప్రభువానికి స్తోత్రం అని చెప్పటం, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ఎందుకంటే సంతోషించి ఆనందించాలి, ఎందుకంటే పరలోకంలో మీకు బహుమానం అధికంగా ఉంటుందని. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, ఇప్పుడు మనం అలాంటి వాటిని ఏం చేయాలి? స్థిరపరచుకొని ధైర్యమును, ఉత్సాహమును ఏం చేయాలి? నిరీక్షణతో కూడిన ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టితే మనలో ఆయన ఉంటాడండి, మనమే ఆయన ఇల్లుగా ఉంటాము. 4వది, కాబట్టి మనం ఆయన ఇల్లుగా కూడా ఉండాలండి. మనకి ఇల్లు ఇచ్చాడు, తర్వాత పరలోకమనే ఇల్లు ఇచ్చాడు, నిత్యమైన నివాసం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని నివాసంగా కలిగి ఉంటూ మనము కూడా దేవునికి నివాసంగా ఉండాలని దేవుని సన్నిధిలో మరి టోనీ తన భార్య, ఇంటివారు ఎప్పుడూ కోరుకునేది ఏంటంటే, నేను నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లు దాన్ని ఆశీర్వదించు. ఒక్కోసారి 2ంటికి వచ్చినా ఖచ్చితంగా టయానికి లేచి కుటుంబ ప్రార్థన మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయం, సేవకులు ఎవరూ చేయరు. కాబట్టి అలాంటి అనుభవాల్లో వీడు అన్నీ అనుభవించాడు మాతోటి కదా, అన్నీ అనుభవించాడు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఆ కీర్తి అప్పుడప్పుడు వచ్చినప్పుడు, ఎప్పుడన్నా 1-2 సార్లు వచ్చింది, ఆ పాప కూడా అనుభవిస్తుంది. దేవుని మహాకృపలో ఆ అనుభవాలతో అందరం కలిసి నిత్యత్వములో ఒక దినాన ప్రభుతో యుగయుగాల ఆనందంలో పాలు పొందడానికి సిద్ధపరచబడునుగాక. నిత్యమైన నివాసమైన దేవుని సన్నిధిని నిత్యము ఈ బిడ్డలు కోరుకుందురుగాక. అట్టి దేవుని సన్నిధిని ఈ బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆత్మీయ విషయాలు మనం విన్నాము, దాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. మరి సమయం అయింది కాబట్టి ఇక మనం సెలవు తీసుకోవాలి. మాస్టర్ గారు చెప్పినట్టుగా మధ్యప్రదేశ్కి విలువని ఇవ్వాలి మనం. దానికి కనుక కొంచెం డిస్టర్బ్ అయితే అంతా డిస్టర్బ్ అయిపోద్ది. మంచిది. మరి యొక్క సమయంలో మనం అందరం కూడా విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. మంచి దేవుడవేసయ్యా,
ప్రార్థన చేసుకుందాం. తిమోతి సహోదరుడు ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ లార్డ్. స్తోత్రం కాలం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందు నిమిత్తమే ఇక్కడ చేరి ఉన్నాము. సమస్తం ఎరిగిన దేవుడు నీకు స్తోత్రాలు నాయన. నూతనంగా ప్రభువ ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇంతవరకు ఘనంగా జరిగించారు. నీ వాక్యం ద్వారా, అలాగే టోనీ బ్రదర్కి, కీర్తికి, వాళ్ళకి ఇచ్చిన వాత్సల్యాకి మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రాలు నాయన. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంఘమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మాకు నిత్య నివాసమైన ఇల్లు పరలోకమందు ఉన్నవని, మేమే మీ ఇల్లు అని అయ్యా తండ్రి, మీరు మాకు నివాసముగా ఉన్నారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించండి నాయన. ఈ వాక్యం చేత అనేకలు మీరు బలపరచండి ప్రభువ. అయ్యా, ఈ వాక్యం ద్వారా అనేకల జీవితంలో నూతన ఉజ్జీవాన్ని, ఒక ఉత్సాహాన్ని మీరు దయచేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ కుటుంబాన్ని నీ సన్నిధి ఎప్పుడు ఉండునట్లుగా ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. నీ ప్రసన్నత ఇక్కడ ఉంచండి నాయన. ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలకు జవాబులు దయచేయండి నాయన. అయ్యా నీ దాసుని సేవలో ప్రభా, నీ దూతని కావలు ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించండి నాయన. ఇక్కడికి వచ్చిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, వచ్చిన సేవకులను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల దేన్ని మరొక. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉచిత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చినటువంటి మనకందరికీ, భూమి మీద సకల పరిశుద్ధులకు, సేవకులకి అంతా, మరి కుటుంబంలో నివసిస్తున్నటువంటి టోనీ పాల్, కీర్తి, వాత్సల్య సదాకాలం తోడై నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకందరికి కూడా యేసుక్రీస్తు